నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నేను మీ రాజ్ కుమార్ దేశ్ముఖ్ ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు తెలుగు తేజం పీవీ సింధుకు టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం చైనా క్రీడాకారిణి బింగ్ జియావోపై సునాయాస విజయం ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించిన పీవీ సింధు వరుసగా 2 ఒలింపిక్స్ లలో పతకం సాధించి రికార్డు బద్దలు కొట్టిన తొలి భారత క్రీడాకారిణి పీవీ సింధుకు అభినందనల వెల్లువ బ్యాడ్మింటన్ లో సింధు ప్రదర్శన భారత్ గర్వపడేలా ఉందని రాష్ట్రపతి ప్రధాని సీఎం కేసీఆర్ అభినందనలు టోక్యో ఒలింపిక్స్ లో సంచలనం సృష్టించిన భారత పురుషుల హాకీ జట్టు 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ లో సెమీఫైనల్స్ లో అడుగుపెట్టిన మన్ప్రీత్ సింగ్ సేన అన్నదాతలకు శుభవార్త అందించిన రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 15 నుంచి 50,000 లోపు రుణమాఫీ ఘనంగా లాల్ దర్వాజా బోనాలు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు ఇంద్రకరణ్ తలసాని కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులను కడుక్కోవాలి వ్యక్తిగత శుభ్రతను పాటించాలి అర్హత ఉన్న వారందరూ తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలి ఇక వార్తలోని వివరాలు చూద్దాం టోక్యో ఒలింపిక్స్ లో తెలుగు తేజం పీవీ సింధు కాంస్య పతకం సాధించి కొత్త రికార్డు నెలకొల్పింది చైనా క్రీడాకారిణి బింగ్ జియావోతో హోరాహోరీగా సాగిన పోరులో సింధు స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది వరుస గేమ్స్ లో 21-13, 21-15 తేడాతో అద్భుత విజయం సాధించింది వరుసగా 2 ఒలింపిక్స్లలో పతకం నెగ్గిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు రికార్డు బద్దలు కొట్టింది 2016 రియో ఒలింపిక్స్ లో రజతం సాధించిన సింధు తాజా ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించింది సింధు విజయంపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్పందిస్తూ ఒలింపిక్స్ లో సింధు అద్భుత ప్రదర్శన కనబరిచిందని కొనియాడారు దేశం గర్వించదగిన క్రీడాకారిణిగా సింధు ఆద్యంతం అద్భుత ప్రదర్శన కనబరిచిందని ప్రధాని నరేంద్ర మోదీ కితాబిచ్చారు ఒలింపిక్స్ లో పీవీ సింధు ప్రదర్శన అద్భుతంగా ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళిసై అభినందించారు ఒత్తిడిలోనూ సింధు కాంస్య పతకం సాధించడం గర్వంగా ఉందని ఆమె తండ్రి రమణ అన్నారు దేశం మొత్తం సింధుకు అండగా నిలిచిందని పేర్కొన్నారు పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్ లో అద్భుత ప్రదర్శనతో రాణించిందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అభినందించారు भारत को एक भारी खुशी जो एक लोगों के चेहरे पर है वो वापस आई छोड़ दीजिए जो रात गई तो बात गई ऐसा करके आप छोड़ दीजिए अभी इस गेम को कॉन्सेंट्रेट करिए क्योंकि अगर आप जीते तो एक रिकॉर्ड होगा क्योंकि पहले सुशील जी का 2 मेडल है ब्रॉन्ज तो अभी सिंधु अगर जीतेगी तो पहली भारतीय महिला होगी कि 2 मेडल देश के लिए ओलंपिक्स में वन आफ्टर द अदर ले आई है पहले मैं बोल चुका हूं कोच बहुत अच्छे मेहनत किया था बच्ची के साथ और उन्होंने ही हैज गिवन दैट फ्रीडम कि सिंधु आप एक कभी रेस्ट होना तो लीजिए कभी कैसा होना आप बोलिए लेकिन सिंधु तो रेस्ट नहीं लिया था और हमें गवर्नमेंट से और बैडमिंटन एसोसिएशन ऑफ इंडिया से और सुचित्रा एकेडमी के प्लेयर्स भी थे जो हेल्प कर रहे थे सुचित्रा बैडमिंटन का तो सबका मेहरबानी से अभी earlier you might have observed that Sindhu was not that good in defense and dribbles and playing parallel to the game but that's what coach has totally concentrated and we could get ఏళ్ళ గేమ్స్ జగదీష్ గేమ్ ఆన్సేయంగ్ లాగా ఆడతాడు అభ్యాన్స్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ స్పీడ్ గేమ్ లైక్ తాయిజు అండ్ హీబ్రింగ్జా లాగా ఆడతాడు అండ్ యోగి కూడా ఓకే సో వీళ్ళ గేమ్స్ కూడా కొంచెం సూట్ అయినాయి కోచ్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు రోజు మ్యాచెస్ ఆడి అండ్ ద లాస్ట్ డే షీ వాస్ గోయింగ్ షీ వన్ అగేన్స్ట్ ఆల్ ది బాయ్స్ సో అప్పుడు నేను చెప్పా నో ప్లేయర్ ఈజ్ మోర్ దెన్ దీస్ బాయ్స్ దేర్ ఇన్ ద ఉమెన్స్ సెక్షన్ కాబట్టి నువ్వు 100% గెలుస్తావు అమ్మా ధైర్యంగా ఆడు అని చెప్పి పంపి వి మిస్ ద గోల్ బట్ దిస్ ఈజ్ ఆల్సో ఈక్వలెంట్ మెడల్ ఈజ్ మెడల్ చాలా ఎక్సైట్మెంట్ గా అనిపించింది కానీ లాస్ట్ పాయింట్ వరకు కొద్దిగా టెన్షన్ యాక్చువల్లీ తాయిజూయింగ్ ఈజ్ డిఫరెంట్ ప్లేయర్ షీ విల్ ప్లే లిటిల్ డిఫరెంట్ ట్రిక్కీ స్ట్రోక్స్ बट अदर प्लेयर्स आर ओके। मगर यहाँ पर सब एक तरफ है, लेकिन जो एंकरेजमेंट
हमारे प्रधानमंत्री मोदी जी ने दिए हैं। बोले सिंधु आप जाओ, आने के बाद हम आइसक्रीम खाएंगे। టోక్యో ఒలింపిక్స్ లో భారత మెన్స్ హాకీ టీం సంచలనం సృష్టించింది. 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో మన్ప్రీత్ సింగ్ సేన 3-1 గోల్స్ తేడాతో బ్రిటన్పై విజయం సాధించింది. ఈ మెగా ఈవెంట్లో ఒకప్పుడు 8 గోల్డ్ మెడల్స్ సాధించినప్పటికీ ఆ తర్వాత ఆశించిన స్థాయిలో మెడల్స్ రాలేదు. టోక్యో ఒలింపిక్స్ లో మెన్స్ హాకీ జట్టు అద్భుతం చేసింది. టోర్నీ మొత్తం నిలకడగా రాణిస్తున్న భారత టీం లీగ్ స్టేజ్లో 5 మ్యాచ్లకు గాను 4 గెలిచిన విషయం తెలిసిందే. ఇండియా తరపున దిల్ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, గుర్జీత్ సింగ్ గోల్స్ చేశారు. తొలి హాఫ్ ముగిసేసరికి 2-0 గోల్స్తో లీడ్లో ఉన్న భారత్ చివరి నిమిషాల్లో మరో గోల్ చేసింది. అంతకుముందే ఓ గోల్ చేసిన బ్రిటన్ ఇండియా ఆధిక్యాన్ని కాస్త తగ్గించగలిగింది. రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 15 నుంచి 50,000 వరకు బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాల మాఫీని పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. తాజా నిర్ణయంతో 6 లక్షల మంది రైతులకి లబ్ధి చేకూరనుంది. అదేవిధంగా రాష్ట్రంలో వర్షాలు, పంటలు, సాగునీటి లభ్యత, ఎరువులు, రుణమాఫీ, ఇతర వ్యవసాయ అంశాలతో పాటు పత్తి సాగుపైన సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. తెలంగాణ ప్రతికి ప్రత్యేక డిమాండ్ ఉన్న దృష్ట్యా సాగు విస్తీర్ణం పెంచాలని, ఇందుకోసం రాష్ట్ర రైతాంగాన్ని సమాయత్తం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే 5 సూపర్ స్పెషాలిటీ దవాఖానాలపై కేబినెట్ భేటీలో చర్చించారు. వీటి సత్వర నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలు, ఇప్పటి వరకు జరిగిన పురోగతి అంశం చర్చకొచ్చింది. త్వరలోనే వీటి నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వరంగల్ చెస్ట్ హాస్పిటల్ ప్రాంగణం, టిమ్స్, ఎల్బీనగర్, గడ్డి అన్నారం, ఆల్వాళ్లలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టాలని కేబినెట్ ఆదేశించింది. రాష్ట్రంలోని అనాథలు, అనాథ శరణాలయాల స్థితిగతులు, సమస్యలు, అవగాహన విధాన రూపకల్పన కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఈ-రూపీ డిజిటల్ పేమెంట్ సొల్యూషన్ను ప్రారంభించనున్నారు. నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించేలా ఈ వ్యవస్థ పనిచేయనుంది. ఎస్ఎంఎస్, క్యూఆర్ కోడ్ వంటి డిజిటల్ చెల్లింపులు చేసేందుకు కార్డ్లెస్ విధానాన్ని అమలు చేయబోతున్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన ఈ-రూపీ వ్యవస్థ యూపీఐ లావాదేవీలకు ఉపయోగపడనుంది. సర్వీస్ ప్రొవైడర్ వద్ద కార్డు లేదా డిజిటల్ చెల్లింపుల యాప్ లేకపోయినా ఒకేసారి చెల్లింపులు చేసే విధంగా ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. 2017 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్సెస్ సంస్థకు శంకుస్థాపన చేసిన అనంతరం అమిత్ షా మాట్లాడుతూ యూపీలో బీజేపీ ప్రభుత్వం రాకముందు ప్రజలు అభద్రతాభావంలో ఉండేవారని, గూండాగిరి, ల్యాండ్ మాఫియా, అవినీతి కారణంగా ప్రజలు రాష్ట్రాన్ని విడిచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితులుండేవని, యోగి ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితి లేదని స్పష్టం చేశారు. నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణకు ఫోరెన్సిక్ సైన్సెస్ సంస్థ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. 2024లోగా దేశంలోని సగం రాష్ట్రాల్లో ఫోరెన్సిక్ సైన్సెస్ సంస్థలు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. क्रियान्वयन की बात हो, चाहे कानून और व्यवस्था ठीक करने की बात हो, चाहे गरीब किसान का ऋण माफ करने की बात हो, चाहे गरीब किसान का अनाज बिचौलिए के बगैर डायरेक्ट उसके बैंक अकाउंट में डालने की बात हो, 1,47,00,000 महिलाओं को गैस का सिलेंडर देने की बात हो, इतने ही घरों के अंदर बिजली पहुंचाने की बात हो, चाहे भ्रष्टाचार को नाबूद कर भ्रष्टाचारियों पर भय खड़ा करने की बात हो, हर क्षेत्र में उत्तर प्रदेश ने योगी जी के नेतृत्व में बहुत अच्छा काम किया और उसी का परिणाम है
कि 11 लाख करोड़ से अर्थव्यवस्था जो थी आज 4 ही साल में 11 लाख करोड़ से बढ़कर 22 लाख करोड़ पर पहुंचकर देश में दूसरे नंबर की अर्थव्यवस्था बनी है। भारतीय जनता पार्टी की सरकारें जिस प्रकार से संवेदना के साथ जनहित का कार्य कर रही है, उत्तर प्रदेश उसमें सबसे आगे है। मैं मानता हूं कि इसी परिवर्तन के लिए उत्तर प्रदेश की महान जनता ने 300 से ज्यादा सीटें देकर भारतीय जनता पार्टी को यहां पर शासन करने का मौका दिया और हमने वादा किया था कि शासन कोई एक जाति के लिए नहीं होगा, सबके लिए होगा। ये शासन एक परिवार के लिए नहीं होगा, सबके लिए होगा। ये शासन चंद बिल्डरों और धनिकों के लिए नहीं होगा, ये शासन सबसे गरीब व्यक्ति के लिए होगा। और आज मैं कह सकता हूं 4 साल के बाद कि हम इस दिशा में काफी आगे। తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు న్యాయం జరగాలని, ధర్మం గెలవాలని అమ్మవారిని మొక్కుకున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య తెలంగాణ అమలులోకి రావాలని అమ్మవారికి మొక్కుకున్నట్టు చెప్పారు. హిందూ సంఘటిత శక్తిని ప్రపంచానికి చాటి చెప్పడానికే బోనాల జాతరని, అమ్మవారు విశ్వాసం, నమ్మకం అందరిపైన ఉంటుందని, నిజమైన భక్తులకు అమ్మవారి ఆశీర్వాదం తప్పకుండా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్తో ప్రజలు బాధపడుతున్నారని, కరోనా తగ్గించి ప్రజలను కాపాడాలని అమ్మవారిని కోరుకున్నట్లు బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. దేశం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషికి అమ్మవారి ఆశీర్వాదం నిండుగా ఉండాలని ప్రార్థించానన్నారు. హిందూ బంధువులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. అమ్మవారు ఎంత శక్తివంతమైన, ఎవరికి ఏ ఆపద కూడా అందరం కలిసికట్టుగా దాన్ని సాధించడం కోసం, దాన్ని కాపాడడం కోసం ముందుకు వచ్చినప్పుడు మాత్రమే మనం మొక్కుకు సార్థక ఉంటుంది. అమ్మవారు కరుణా కటాక్షాలు అందిస్తున్న విషయాన్ని అందరం గుర్తుంచుకోవాల్సిందిగా, మన సంస్కృతి సాంప్రదాయాలను, సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ఈ వేదికలన్నీ ఉపయోగపడతాయి. కాబట్టి అందరూ కూడా ధర్మాన్ని కాపాడడం కోసం, మన సంఘటిత శక్తిని నిరూపించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ దేశ ప్రజలందరూ కూడా నిండు నూరేళ్లు ఆయురారోగ్యంతో ఒక సంస్కారవంతమైన జీవితం గడపాలని చెప్పి ఈ రోజు అమ్మవారిని వేడుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నట్టుగానే అమ్మవారి యొక్క బోనాల పండుగ కార్యక్రమాన్ని ఇక్కడ చాలా ఘనంగా హైదరాబాద్ నగరం అంతా కూడా ప్రతి గుడి దగ్గర ఈ యొక్క పండుగ వాతావరణాన్ని, సంబరాలను మనం చూస్తా ఉన్నాం. అమ్మవారు తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ఏ కోరికలతో తెలంగాణను సాధించుకున్నారో, ప్రజాస్వామ్య విలువలతోనే ఉండేటటువంటి పాలనలో తెలంగాణ రావాలనేటటువంటి విధంగా అమ్మవారు ఆశీర్వదించాలని చెప్పి సందర్భం మేము కోరుతా ఉన్నాం. అమ్మవారిని, మహంకాళి తల్లిని మేమంతా కోరేది ఒకటే, తెలంగాణ ప్రజల్ని చల్లగా చూడు, భారతదేశాన్ని చల్లగా అభివృద్ధి పరచు, అందరినీ పెద్ద ఎత్తున ఈ కరోనా మహమ్మారి నుంచి అందరికి విముక్తిని కలిగించని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ, మరి నియంత పాలన నుంచి విముక్తి కలిగించడానికి ఆ అమ్మగారి ఆశీర్వాదం నిండుగా ఉండాలని చెప్పి అమ్మగారిని వేడుకుంటూ, మరి అందరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారత్ మాతాకి. ఆషాఢ బోనాల ఉత్సవాల సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చార్మినార్లోని భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద పూర్ణ కుంభంతో వేద పండితులు మంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. భక్తులు పండుగను ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తారని మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. పాతబస్తీ హరిబౌలిలోని బంగారు మైసమ్మ అమ్మవారికి, శాలిబండలోని అక్కన్నమాదన ఆలయంలో, ఉప్పుగూడలోని మహంకాళి అమ్మవారికి కూడా మంత్రి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి అంగరంగ వైభవంగా జరగాలని రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కోల్కొండ ప్రాంతంలో ప్రారంభమైనటువంటి జగదాంబిక అమ్మవారి బోనాలు, ఆ తర్వాత పోయిన వారం ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో, మరి సికింద్రాబాద్ లో జరిగినటువంటి బోనాలు, మరి ఈ రోజు ఈ ప్రాంతంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మన సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించే విధంగా
టెంపుల్ కమిటీ ఆధ్వర్యంలో జరిగేటువంటి బోనాలు, మరి అక్కా చెల్లెళ్ళు మధ్యరాత్రి నుండే మరి పవిత్రంగా బోనాలను అమ్మవారికి సమర్పించడం, నిన్న సాయంత్రం బలిగంప ఊరేగింపు, మరి రేపు రంగం కార్యక్రమం, కొన్ని లక్షలాది మంది సమక్షంలో జరిగేటువంటి కార్యక్రమాలు మన రాష్ట్రమే కాకుండా దేశం మరి ప్రపంచంలో ఉన్నటువంటి చాలా మంది భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ బోనాల ఉత్సవాలకు అధిక నిధులు కేటాయిస్తున్నారని, బోనాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. పూర్తిగా పూర్వ వైభవం రావాలని తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అధికార పండుగగా నిర్ణయం చేసిన తర్వాత హైదరాబాద్ వాసులందరూ కూడా ఎంతో ఘనంగా ఈ పండుగలు జరుపుకోవడము, అదే విధంగా ప్రతి సంవత్సరము 15 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఈ దేవాలయాల అలంకరణ కొరకు, లైట్లకు, పూలు గాని, విద్యుత్ దీపాలు గాని ఇవన్నీ అలంకరణ కొరకు ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది. ఎవరిని కూడా ఎవరి డబ్బు అడగకూడదు, ప్రభుత్వమే మీకు ఇస్తుందని చెప్పే విధంగా కార్యక్రమం జరుగుతా ఉంది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన వరంగల్ కాకతీయ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో విజయవంతంగా అమలవుతోంది. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా వైద్య చికిత్సలు, రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి రావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. దేశంలోని అన్ని ప్రాంతాల్లో అత్యున్నతమైన వైద్య సేవలు, వైద్య విద్య అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన పథకం పేదలకు వరంగా మారింది. ఈ పథకంలో భాగంగా వరంగల్ నగరంలోని కాకతీయ మెడికల్ కళాశాల ప్రాంగణంలో కేంద్ర ప్రభుత్వం 120 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 30 కోట్లతో మొత్తం 150 కోట్లతో 250 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాయి. మొత్తం 8 ప్రత్యేక విభాగాలతో పాటు 10 అధునాతనమైన ఆపరేషన్ థియేటర్లు, అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ పరికరాలను అందుబాటులోకి తెచ్చారు. ఇటీవలే ఓపీని ప్రారంభించి అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే వారికి పరీక్షలు చేసి అవసరమైతే ఔషధాలను ఉచితంగా అందిస్తున్నారు. ఆసుపత్రి సేవలపై వరంగల్ నగరానికి చెందిన జనార్దన్ దూరదర్శన్తో మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న తన కూతురును ఆసుపత్రి వర్గాలు అక్కున చేర్చుకుని కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాయని ఆనందం వ్యక్తం చేశారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేశారు. కేఎంసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇది సిటీ స్కాన్ బీదలకు మంచిగా సౌకర్యం కల్పించారు. ఇదే బయట అయితే ప్రైవేట్ హాస్పిటల్లో అయితే 15 నుండి 20 వేల వరకు అవుతుంది. ఇక్కడ ఎటువంటి డబ్బులు తీసుకోకుండా ప్రభుత్వం బీదవారికి మంచి సేవను అందిస్తుంది. बहुत पैसे हो रहे हैं, हमारे इलाज सही नहीं हो रहा. यहाँ पर गवर्नमेंट का हॉस्पिटल है, हम लोग यहाँ को आए हैं. यहाँ पर इलाज अच्छा कर रहे हैं और स्कैनिंग वगैरह निकाल रहे हैं. हमारे पापा को दवाएं वगैरह दे रहे हैं और बहुत अच्छा है दवाखाना भी. डॉक्टर भी अच्छा देख रहे हैं, यहाँ के लोगों भी अच्छा बिठा रहे, देख रहे लोग. కాకతీయ మెడికల్ కాలేజీ నోడల్ అధికారి గోపాలరావు దూరదర్శన్తో మాట్లాడుతూ విశాలమైన ప్రాంగణంలోని ఆసుపత్రిలో ప్రభుత్వం 8 ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు. అధునాతనమైన 10 ఆపరేషన్ థియేటర్లు, అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ సెంటర్, డిజిటల్ ఎక్స్రేలు రోగులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని వెల్లడించారు. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు ఇందులో యూరాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, ఆంకాలజీ మొదలైనటువంటి సర్వీసెస్, సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఉన్నాయి. అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది. 128 స్లైస్ సిటీ ఉంది. ఆ సిటీ స్కాన్ మిషన్ ఎవరి దగ్గర కూడా ఇక్కడ బయట అందుబాటులో లేదు. హైదరాబాద్ లో కూడా అడ్వాన్స్డ్ హాస్పిటల్స్ లో ఉండేటువంటి స్కాన్, సిటీ స్కాన్ ఉంది. మిగతాయి కానీ అల్ట్రాసౌండ్స్ కానీ, డాప్లర్స్ కానీ, డిజిటల్ ఎక్స్రే కానీ కూడా చాలా అడ్వాన్స్డ్ ఉన్నాయి. ఇన్ఛార్జ్ నర్సింగ్ సూపరింటెండెంట్ సుశీల మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రి కంటే నాణ్యమైన వైద్య సేవలు పేదలకు అందించడమే లక్ష్యంగా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పనిచేస్తున్నట్టు వివరించారు. 250 బెడెడ్ హాస్పిటల్ ఇది. క్యాత్ ల్యాబ్ ఉంది, ఇక్కడ నెఫ్రాలజీ, డయాలసిస్ ఉంది, న్యూరాలజీ ఉంది, లేజర్ మిషన్స్, 8 థియేటర్స్ ఉన్నాయండి. ఇక్కడ 8 థియేటర్స్ లో న్యూరాలజీ, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, ట్రాన్స్ప్లాంటేషన్ థియేటర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ పేషెంట్స్ హైదరాబాద్ అటు ఇటు పోయి కష్టపడకుండా ఇక్కడ మన గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ నిర్మించడం జరిగింది. బ్యూరో రిపోర్ట్,
దూరదర్శన్ న్యూస్, హైదరాబాద్. జూలై నెలలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. జూలై నెలలో జీఎస్టీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి 1.16 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాది జూలైతో పోలిస్తే 33% వృద్ధి నమోదైందని ఆర్థిక శాఖ వెల్లడించింది. 2020 సంవత్సరం జూలైలో జీఎస్టీ ద్వారా 87,422 కోట్లు రాగా ఈ ఏడాది జూలైలో ఆదాయం 1,16,393 కోట్లకు పెరిగింది. ఇందులో సెంట్రల్ జీఎస్టీ 22,197 కోట్లు, స్టేట్ జీఎస్టీ 28,541 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ 57,864 కోట్లు, సెస్ ద్వారా 7,790 కోట్ల రూపాయలు వచ్చాయని ఆర్థిక శాఖ పేర్కొంది. నాగార్జునసాగర్లో కృష్ణమ్మ సందడి మొదలైంది. శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా మారింది. సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 584 అడుగులకు చేరింది. దీంతో అధికారులు 14 క్రస్ట్ గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 1,00,000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. డ్యాం చీఫ్ ఇంజనీర్ నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కృష్ణమ్మ తల్లికి పసుపు కుంకుమ సారి సమర్పించారు. ప్రస్తుతం సాగర్ ఇన్ఫ్లో 5.14 లక్షల క్యూసెక్కులుగా, అవుట్ఫ్లో 1,00,000 క్యూసెక్కులుగా ఉంది. డ్యాం చీఫ్ ఇంజనీర్ ధర్మనాయక్ మాట్లాడుతూ 5 రోజుల్లోనే డ్యాం నిండడం చాలా ఆనందంగా ఉందని, ప్రస్తుతం 1,00,000 క్యూసెక్కుల నీళ్లు వదులుతున్నప్పటికీ పైనుంచి వచ్చే వరద ప్రవాహాన్ని బట్టి మరికొంత నీటిని వదిలే అవకాశం ఉందన్నారు. ఎందుకంటే ఇనుకో ఎక్కువ ఉన్నది, మనకు 300 టీఎంసీలకు వచ్చేసాము. మనది ఫుల్ కెపాసిటీ 312 టీఎంసీలు. దానికి తోడుగా మనకేంటంటే ఇప్పుడు 14 గేట్లు 5 ఫీట్ల హైట్ తోటి 1,00,000 క్యూసెక్ల 1,05,000 క్యూసెక్లు మనం వదలడం జరుగుతుంది. ఇంకా మనకు రాత్రికి కూడా మిడ్ నైట్ కూడా మనకి ఇంకో 1,00,000 క్యూసెక్లు కూడా మనము రిలీజ్ చేయడం జరుగుతుంది. పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం ద్వారా శ్రేష్ఠ భారత్ దిశగా అడుగులు పడతాయని బీబీనగర్ ఎయిమ్స్ డీన్ డాక్టర్ రాహుల్ పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్లో తల్లిపాల ఆవశ్యకతను తెలియపరిచే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాహుల్ దూరదర్శన్తో మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డకు 2 గంటలలోపే తల్లిపాలు పట్టాలని సూచించారు. అనవసరమైన అపోహలను నమ్మి పిల్లల భవిష్యత్తును, ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేయవద్దని అన్నారు. 6 మాసాల పాటు తల్లిపాలు పిల్లలకు చక్కని పోషణ, ఆరోగ్యం, ఎదుగుదల ఇస్తుందని, ఇది అందరికీ తెలియపరచడానికే తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గైనకాలజీ శాఖ ప్రొఫెసర్ డాక్టర్ నవనీత్ పట్నాయక్ మాట్లాడుతూ పిల్లలకు బయటిపాలు పట్టడం వల్లే పిల్లలకే కాకుండా తల్లులకు కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు. పిల్లలకు పాలు ఇవ్వని తల్లులకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పీడియాట్రిక్ ప్రొఫెసర్ డాక్టర్ మౌనిత మాట్లాడుతూ తల్లిపాలలో ప్రోటీన్స్, విటమిన్స్ అధికంగా ఉంటాయని, ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయని తెలిపారు. लेकिन कुछ जगह पे ऐसी गलत धारणाएं हैं कि शुरू का दूध बच्चे को नहीं देना चाहिए और वो दूध माएँ अक्सर फेंक देती हैं बड़े बूढ़ों के बोलने पर. वो एक गलत धारणा है और उसको हमने डिस्प्रूव करके माँ को कोशिश करनी चाहिए कि उसको समझाया जाए कि वो 1 घंटे के अंदर ब्रेस्ट फीडिंग शुरू करें. Main motive of this is to create awareness regarding the importance of breastfeeding for the baby and also for the mother. So as we know, breastfeeding is very important, but the problem is people should be aware of it, and not only the people, everyone should be supporting it so that it is established properly. So for this, the steps has to be started priority from the antenatal checkup itself from the mother, and it is not only the mother, her husband, the family members, the healthcare providers, and also the community of all levels. Everyone should be involved, and there should be a collaborative discussion and education regarding all the benefits which the baby will get out of it, and also what the benefits the mother is also getting out of it. మొదట 2-3 రోజుల్లో బిడ్డకి సరిపడినంత పాలు తల్లి ఇవ్వగలుగుతుంది. మొదట పుట్టినప్పుడు బిడ్డ పొట్ట సైజు ఒక గోటికాయ అంతా ఉంటుంది అంతే. సో దాంట్లో కొన్ని చుక్కల పాలు మాత్రం సరిపోతాయి. సో యూజువల్లీ బిగినింగ్ ఈ మొదటి రోజుల్లో ఎలాగుంటుందంటే కొన్ని పాలు ఎక్కువ సార్లు తాగుతారు పిల్లలు. సో ఫస్ట్ 2-3 రోజుల్లో వచ్చే ఈ కొలెస్ట్రాల్ అన్నది బిడ్డకి ఆహారం కానీ కూడా ప్లస్ అన్ని రకాల ప్రొటెక్షన్ ఇవ్వడానికి కూడా ఇది సరిపోతుంది బిడ్డకి. దీని తర్వాత మెల్లమెల్లగా యూజువల్లీ మనము 4వ రోజు 5వ రోజు కల్లా పాల ఉత్పత్తి అన్నది, మిల్క్ ప్రొడక్షన్ అన్నది పెరుగుతుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన కొత్త రేషన్ కార్డుదారులకు ఈ నెల 3వ తేదీ నుంచి బియ్యం పంపిణీ ప్రారంభిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలియజేశారు. రాష్ట్రంలో అర్హులైన సుమారు 3,09,083 కొత్త కార్డుల్లోని 8,65,000 మంది లబ్ధిదారులకు
ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం చొప్పున ఆగస్టు నుంచి నవంబర్ వరకు 4 నెలల పాటు ఉచితంగా అందించనున్నామన్నారు. ఇందుకై అదనంగా నెలకు 23 కోట్ల 10 లక్షల చొప్పున 4 నెలలకు 92 కోట్ల 40 లక్షల రూపాయలను అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుందన్నారు. మొత్తం 90 లక్షల 50 వేల కార్డుల్లోని 2 కోట్ల 88 లక్షల మంది లబ్ధిదారులకు ఉచిత బియ్యం పంపిణీకి గాను ప్రభుత్వం సుమారు 416 కోట్ల 34 లక్షల రూపాయలు అదనంగా ఖర్చు చేయనుందన్నారు. గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ జిల్లా కలూల్లో ఇఫ్కో యూరియా, నానో యూరియా తయారీ ప్లాంట్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సందర్శించారు. నానో యూరియా సృష్టికర్త శాస్త్రవేత్త రమేష్ రాలియాను అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లిక్విడ్ నానో యూరియాను రమేష్ రాలియా కనిపెట్టడం గర్వకారణమని కొనియాడారు. నానో యూరియాతో భూసారం పెరగడంతో పాటు పంట దిగుబడి శాతం సాధారణం కన్నా 8% పెరుగుతుందని అన్నారు. పరిశోధనలు తేలిందని చెప్పారు. నానో ఎరువుల వాడకం వల్ల వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో నానో యూరియా విస్తృత వాడకానికి సహకారం అందించాలని నిరంజన్ రెడ్డి కోరారు. దక్షిణ తెలంగాణలో నానో యూరియా కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని ఇఫ్కో చైర్మన్ దిలీప్ సంఘానియాకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందుకు అవసరమైన భూమిని కేటాయించడంతో పాటు ఇతర సదుపాయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. వ్యవసాయ మంత్రి ప్రతిపాదనపై ఇఫ్కో చైర్మన్ సానుకూలంగా స్పందించారు. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 47 కోట్లకు పైగా మంది టీకా వేసుకున్నట్టు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలియజేసింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 60 లక్షల మందికి పైగా కోవిడ్ టీకా పంపిణీ చేసినట్టు పేర్కొంది. మరోవైపు దేశంలో కోవిడ్ రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం రికవరీ రేటు 97.36% ఉన్నట్టు వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,12,00,000 మందికి పైగా కోవిడ్ టీకా వేసుకున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. తొలి డోసు తీసుకున్న వారిలో 30% మందికి రెండో డోసు కూడా పంపిణీ చేశామన్నారు. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మెరుగైన కోవిడ్ చికిత్స ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. కోవిడ్ అత్యవసర నిధి కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 1,827 కోట్ల రూపాయలు విడుదల చేసింది. వివిధ రాష్ట్రాలకు కేటాయించిన నిధుల వాటా వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ట్విట్టర్ ఖాతాలో ఉంచారు. తెలంగాణకు 44 కోట్ల 80 లక్షలు, ఆంధ్రప్రదేశ్కు 62 కోట్ల 69 లక్షలు కేటాయించారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్కు 281 కోట్ల 98 లక్షలు, బీహార్కు 154 కోట్లు, రాజస్థాన్కు 132 కోట్లు, మధ్యప్రదేశ్కు 131 కోట్లు ఇచ్చారు. తూర్పు లదాఖ్లో హాట్ స్ప్రింగ్స్, గోర్గాతో పాటు ఉద్రిక్తత ఏర్పడిన ప్రదేశాల్లో బలగాలను, ఆయుధాలను త్వరగా ఉపసంహరించాలని చైనాకు భారత్ స్పష్టం చేసింది. ఇరు దేశాల మిలిటరీ ఉన్నతాధికారుల మధ్య 12వ దఫా చర్చలు నిన్న జరిగాయి. తూర్పు లదాఖ్లో 14 నెలలుగా ఏర్పడిన ప్రతిష్టంభనకు ముగింపు పలికే లక్ష్యంతో ఈ చర్చలు జరిగాయని అధికార వర్గాలు తెలిపాయి. వాస్తవాధీన రేఖ వద్ద మోల్డో బోర్డర్ పాయింట్లో ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన చర్చలు రాత్రి 7:30 గంటల వరకు కొనసాగాయని తెలియజేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా ఉన్న భారత్ ఈ నెలలో అధ్యక్ష స్థానంలో కొనసాగనుంది. ఈ మేరకు బాధ్యతల స్వీకరణకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి అధ్యక్ష హోదాలో భారత్ వ్యవహరించనుంది. సముద్ర భద్రత, శాంతి పరిరక్షణ, ఉగ్రవాద నిరోధక అంశాలకు సంబంధించి ఈ నెలలోనే సంతకాల కార్యక్రమాలు నిర్వహించనుండటం విశేషం. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి ఓ వీడియో సందేశం విడుదల చేశారు. మనం 75వ స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటున్న నెలలోనే ఐరాస భద్రతా మండలికి నేతృత్వం వహించే అవకాశం రావడం అద్వితీయమైన గౌరవం అని అందులో పేర్కొన్నారు. ఐరాస భద్రతా మండలిలో 2021-22 కాలానికి సంబంధించి తాత్కాలిక సభ్యదేశంగా భారత్ ఎన్నికైన సంగతి తెలిసిందే. మరోవైపు తన పదవీకాలం చివరి నెలలో అంటే వచ్చే ఏడాది డిసెంబర్లో భారత్ మరోమారు అధ్యక్ష బాధ్యతలు చేపడుతుంది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు తేజం పీవీ సింధుకు టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పథకం. చైనా క్రీడాకారిణి బింగ్ జియావోపై సునాయాస విజయం. ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించిన పీవీ సింధు వరుసగా 2 ఒలింపిక్స్లలో పథకం సాధించి రికార్డు బద్దలు కొట్టిన తొలి భారత క్రీడాకారిణి. పీవీ సింధుకు అభినందనల వెల్లువ. బ్యాడ్మింటన్ లో సింధు ప్రదర్శన భారత్ గర్వపడేలా ఉందని రాష్ట్రపతి, ప్రధాని, సీఎం కేసీఆర్ అభినందనలు. టోక్యో ఒలింపిక్స్ లో సంచలనం సృష్టించిన భారత పురుషుల హాకీ జట్టు 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ లో సెమీఫైనల్స్ లో అడుగుపెట్టిన మన్ప్రీత్ సింగ్ సేన. అన్నదాతలకు శుభవార్త అందించిన రాష్ట్ర మంత్రివర్గం. ఈ నెల 15 నుంచి 50,000 లోపు రుణమాఫీ.
ఘనంగా లాల్ దర్వాజా బోనాలు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు ఇంద్రకరణ్, తలసాని.